హాయ్ అండి. మా అత్తయ్య గారు చూసారా 21 పాలకూర చాకులతో ఇసరాకు అనేది ఇలా కుడుతున్నారు. ఎందుకంటే మేము తదియ నోముల రోజు దీనిలో గౌరమ్మని కూర్చోబెడతాము. ఈ ఆకులో ఇవొచ్చేసి దొప్పలండి. మాకు నోములుంటాయి. ఇవొచ్చేసి దొప్పల మీద క్యాప్స్. ఇవి గౌరమ్మకు పెట్టడానికి చిన్న దొప్పలు. మళ్ళీ వాటికి మీదకి చిన్న క్యాప్స్. అలా క్లోజ్ చేయడానికి ఇందులో కుడుములు పెడతాము. 5 కుడుములు వాయనం ఇవ్వడానికి. ఇది వచ్చేసి అమ్మవారికి పెట్టడానికి 16 కుడుములు పెట్టుకుని 16 ఆకుల దుప్ప. ఇది వచ్చేసి వినాయకుడిని గుచ్చుకోబెట్టుకుని 21 ఆకులు. జంజం వత్తి. ఇవి వచ్చేసి కూరాడ కట్టుకునే చిన్న దండలు. ఇవి వచ్చేసి మనం కట్టుకునే పెద్ద దండలు. ఒకటి మనకి, ఒకటి వాయనం ఇయ్యడానికి. చూసారు కదండి. ఇవి వచ్చేసి చిన్న దండలు మన పిల్లలకి. బియ్యం వచ్చేసి బాస్మతి పెడతాను. ఎందుకంటే సన్న బియ్యం అనేటివి చాలా విరిగిపోయి ఉంటాయి. ఇవి వచ్చేసి 16 ఆకులండి. కంపల్సరీ వేసుకొని స్నానం చేస్తాము. నచ్చితే లైక్ కొట్టండి.